బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్ ఎన్నికపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందగా ఉప సర్పంచ్ ఎన్నికపై ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు మధ్య చర్చకు దారితీసింది. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించారు. మీరు గెలిచిన అభ్యర్థులు ఒకవేళ అక్కడ లోపల ఎంతో మెజారిటీ సంతకంతో ఉప సర్పంచ్ గెలిచిన మీకు బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్ ఎన్నికపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏమిటి గొడవ సద్దుమణిగిందా? ఎందుకు తలెత్తింది వివాదం? రమణ, ఒకవైపు జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు పోలింగ్ ముగిసింది అనుకుంటే, ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కొన్ని చోట్ల మాత్రం పోటాపోటీన ప్రచారాలు జరగడంతో ఒకవైపు పోలింగ్ కూడా అదే విధంగా కొనసాగింది. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైనా కానీ ఒకవైపు మా అభ్యర్థి గెలవాలనే కోణంలో కూడా ఇప్పటివరకైతే ప్రచారం ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. అదే విధంగా వాళ్ళు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా మా అభ్యర్థి గెలుస్తాడనే కోణంలో కూడా ఒకవైపు పోటాపోటీన అక్కడ బయట నిల్చోవడం, 100 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రచారం అయితే అదే విధంగా కొనసాగిన పరిస్థితి చెప్పవచ్చు. ఒకవైపు చూసుకుంటే ధర్మపురి మండలానికి సంబంధించి కమలాపూర్ గ్రామంలో ఒకవైపు స్వల్ప ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ ఒకవైపు అయితే ఒకవైపు లెక్కింపు జరుగుతున్న సమయంలో కూడా ఒకవైపు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ గా గెలవడం, ఒకవైపు అక్కడ వార్డు మెంబర్లు మొత్తం కూడా అక్కడ వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున ఉన్న అభ్యర్థులు కూడా వార్డు మెంబర్ల గెలవడంతో ప్రధాన పార్టీకి సంబంధించిన వారే అక్కడ ఉప సర్పంచ్ గా ఉండాలనే కోణంలో కూడా వీళ్ళిద్దరి మధ్య మాత్రం చాలా వరకు వాగ్వాదం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకరి మధ్య ఒకరికి చాలా వరకు తోపులాట వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళను నివారించి అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అది ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కూడా ఒకవైపు అక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి చెప్పొచ్చు. అదే విధంగా మరోవైపు వెలిగటూరు మండలంలో కూడా ఒకవైపు పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా ఓటింగ్ లెక్కింపు జరుగుతున్న సమయంలో కూడా ఒకవైపు ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించిన అనుచరులు అయితే ఆందోళనకు దిగడం జరిగింది. రీకౌంటింగ్ జరగాలనే కోణంలో కూడా ఒకవైపు పోలింగ్ కేంద్రం వద్ద, అంటే పోలీస్ స్టేషన్ అంటే ఇటు లెక్కింపు జరుగుతున్న ప్రాంతంలో కూడా ఒకవైపు వాళ్ళు బైఠాయించడం జరిగింది. భారీగా పోలీస్ బందోబస్తు అయితే అక్కడ మోహరించారు. వాళ్ళను అక్కడ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లెక్కింపు జరిగింది, అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకవైపు అక్కడ మళ్ళీ పైడిపల్లికి సంబంధించిన మండలంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు వాళ్ళను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి పడుతుంది. ఇటు కమలాపూర్ మండలం, అదేవిధంగా పైడిపల్లి మండలంలో కూడా ఇటువంటి ఉద్రిక్త వాతావరణాలు అయితే నెలకొన్నాయి. ఒకవైపు కమలాపూర్ కు సంబంధించి అక్కడ గ్రామంలో మాత్రం వాళ్ళను ఒకవైపు తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కొంతమందిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉప సర్పంచ్ సంబంధించి వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎన్నుకోవాలి. కానీ మీరు రాజకీయ నాయకులు ఎటువంటి అక్కడ చొరవ తీసుకోవద్దు, ఎటువంటి అక్కడ ప్రలోభాలకు గురి చేయొద్దనే కోణంలో కూడా పోలీసులు వాళ్ళని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎన్నుకుంటారు. మీరు ఎటువంటి అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, ఎటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొనద్దు. ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా 144 సెక్షన్ ఉంది కాబట్టి కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే కోణంలో కూడా వాళ్ళని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు రమణ. అక్కడ ఓకే, థ్యాంక్ యూ రవీందర్. అక్కడ లోపల ఎంతో మెజారిటీ సంతకంతో ఉప సర్పంచ్ గెలిచిన ఏపీలోని గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారనున్నాయి. కొత్త పేరు నామకరణం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్వయంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
Sir, for phone numbers of the callers, we are doing a sample survey, sir. So last time pensions కోసం వాలంటీర్స్ అండ్ లోకల్ ప్రజాప్రతినిధుల నంబర్స్ అన్ని ఉన్నాయి సార్. అది కొంచెం క్లీనప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సార్. సో ఐ డూ ఇట్ నెక్స్ట్ 15 days సార్. అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండోది వచ్చి మీకు పేరు కూడా మారుస్తున్న GSWS అనేది స్వర్ణ గ్రామం, ఆ పేరు కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తే అనౌన్స్ చేస్తాం. ఆ యూనిట్లో ఉండే వాళ్ళని సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని మీరు గ్రామంలో కూడా క్యాంపెయిన్ చేసి మీరు ఇచ్చిన డేటాలను మీరు చూస్తే ఎందుకు వాట్సాప్ గవర్నెన్స్ వాడడం లేదంటే ఒకటి సెక్యూరిటీ. నెంబర్ 1 ఇక జగన్పై కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు గోరంట్ల మాధవ్. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా అంటూ ప్రశ్నించారు. భూమి బిల్డింగ్లు అన్నీ ప్రభుత్వం ఇస్తే మీ బినామీలకు దోచిపెడతారా అంటూ నిలదీశారు. కాలేజీలు ప్రైవేటు వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంటూ విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కోటి సంతకాలు అనేటివి సంతకాలు కాదు, నీ ప్రభుత్వ పతనానికి పునాది రాళ్ళనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ పునాది రాళ్లపైన నీ కూటమి పార్టీలను సమాధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. యావత్ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలను తెచ్చి అందులో 5 కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక 2 కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక 10 కళాశాలలు అవి కాక ఇంకో 10 కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది. ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారంతో ఈ రోజు మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్ కు నువ్వు రావటం జరిగింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రైవేటు ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు. చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు. దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. పండుగలు ప్రతి ఒక్కరిని మమేకం చేస్తాయని, వాటిని అందరూ గౌరవించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సతీమణి గంటా శారద్ తెలిపారు. విశాఖపట్నంలోని సాగర్ నగర్ బీచ్ రోడ్లోని ఇస్కాన్ టెంపుల్ వెనుకున్న సన్ బీచ్ క్యాంపస్లో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 కేజీల భారీ కేకు, వివిధ రకాల నట్స్, వైన్, జిన్, విస్కీలతో కలిపేందుకు విద్యార్థులు సందడిగా పోటీలు పడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాడిసన్ బ్లూ GM అభిషేక్ పాణి, HR రత్నాకర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ మేడం రమేష్, రాజ్ కిరణ్, నోవాటెల్ HR నిషా బట్వానీ, ఎగ్జిక్యూటివ్ చెఫ్ సౌరభ్ చౌదరి సాగర్లో హాజరై విద్యార్థులతో కలిసి సందడి చేశారు. వేడుకలు అనేవి అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేటువంటి గొప్ప అవకాశాలని గంటా శారద్ అన్నారు. ప్రతి ఒక్కరూ వారి మతాలను గౌరవిస్తూ ఆయా పండుగలను విజయవంతం చేసుకోవాలని సూచించారు. గుంటూరులోని నంబూర్లో VVIT యూనివర్సిటీ వివి యువ ITU 2K25-26 ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెలలో 21-22 తేదీల్లో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు, అంతర్గత శక్తిని వెలికితీసే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్, ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమీ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా తరహాలో యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రో ఛాన్సలర్ అన్నారు. ఈ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్, బ్రోచర్లను విద్యార్థులతో కలిసి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆవిష్కరించారు. సో మనకి ఎవ్రీ ఇయర్ వివా VVIT ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది. ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి VVIT కాలేజ్ VVIT యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా, ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా VVIT 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది. పిల్లల చాయిస్ మేరకు అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ, ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు. ఈ ఇయర్ రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. December 21, 22, 23న
దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా. ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేసాం. ఈవెంట్స్ అన్ని మనకి 3 కేటగిరీస్ లో ఉంటాయి. ఒకటి కల్చరల్, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్. కల్చరల్ ఈవెంట్స్ లో టోటల్ 13 ఈవెంట్స్ అయితే పెట్టారు. అవి క్లబ్స్ ద్వారా పెట్టారు. డాన్స్, సింగింగ్, సోషల్ అవేర్నెస్ క్లబ్, థియేటర్స్ క్లబ్, లిటరేచర్, ఇలాగా టోటల్ 13 అయితే ఉన్నాయి. వీటిలోనే ఫెస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఈవెంట్స్, కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ 32 టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్ లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్ లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్ లో బాయ్స్ కి 6 అండ్ గర్ల్స్ కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్ కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivaitu.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. మీరు ఆ క్యూఆర్ కోడ్ని ఫెస్ట్కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ 0. ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు ఏ చోట కూడా. స్టూడెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కమర్షియల్ స్టాల్స్ ఉంటాయి. సో మీరు రండి, అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. విన్నర్స్కి మెడల్స్, సర్టిఫికేట్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్లోని డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్యారడైజ్ ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును మార్చవద్దని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. భారతదేశ చరిత్ర నుంచి గాంధీ మహాత్ముడి పేరును తొలగించాలనే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇరికించడానికి ప్రయత్నం చేశారు. ఏమైంది? ఈ రోజున కోర్టే చెప్పింది ఢిల్లీలో దానికి ఏం ఆధారాలు లేవు అని. ఏదైతే మేము ఎన్నో ఏళ్లగా చెప్తున్నామో కాంగ్రెస్ పార్టీ, ఈడీని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు బీజేపీ అనేది, అది అయిపోయింది. ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు. ఆ కేసు కొట్టివేయాలని ఢిల్లీ కోర్టు చెప్పింది బీజేపీ. ఇది బీజేపీ ప్రవర్తన. అందుకనే ఈ రోజున ఈ నిరసన ఎందుకు చేస్తున్నాం అంటే, గాంధీ పేరునే ఈ దేశ చరిత్రలోంచి, ఈ దేశ భవిష్యత్తులోంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఇది ఒక హెచ్చరిక. అది అయ్యే పని కాదు. మహాత్మా గాంధీ కానీ, సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రతి మనిషి హృదయాల్లో ఉండే పేర్లు. మీరు ఎంజీ నరేగాని, మహాత్మా గాంధీ నరేగాని దాన్ని ఎంత తీసేసినా ఎప్పటికీ అది ఎంజీ నరేగాలానే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఓయూ పీజీ హాస్టల్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సందర్శించారు. ఓ విద్యార్థినితో మెస్ కేర్ టేకర్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై విద్యార్థులతో సమావేశమయ్యారు. కోఠి ఉమెన్స్ హాల్లో కాలేజీ పిల్లలు ఆరోపించినట్టుగా ఇక్కడ ఏమీ జరగడం లేదని విద్యార్థులు చెప్పినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు మేమంతా కూడా సంతోషంగా ఉన్నామంటూ చెప్పారని మహిళా కమిషన్ అన్నారు. కావాలనే ఓ స్టూడెంట్ గ్రూప్ యూనియన్ ఇదంతా చేస్తోందని శారద అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా అలాంటి ఘటన జరుగుంటే బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ శారద హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల నుండి మీడియాలో చూస్తున్నటువంటి కథనాలు వాస్తవం ఏంటో అనేది తెలుసుకోవడానికి నేను కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ హాస్టల్ కానీ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత తదుపరి ఇక్కడికి కూడా రావడం జరిగింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి అని అడిగితే అసలు ఏ అమ్మాయికి జరిగిందో మాకు కూడా ఐడెంటిటీ తెలియడం లేదన్నటువంటి మాట చెప్పడం జరిగింది.
ప్రిన్సిపల్తో కానివ్వండి, మిగతా ఫ్యాకల్టీతో కానివ్వండి, వార్డెన్స్తో కానివ్వండి, ఇన్ఛార్జెస్తో కానివ్వండి, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడితే మాకు కూడా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి వాస్తవం ఏంటో నాకు కూడా తెలియాలి అంటే ఆ అమ్మాయికి నేను ఎవరికైతే జరిగిందో ఆ అమ్మాయికి నేను ఒక ఆశ్వాసనం ఇస్తున్నాను, ఒక నమ్మకం, భరోసా ఇస్తున్నా. అమ్మ, నీకు అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రా, నువ్వు దానిపైన కఠినమైనటువంటి చర్య తీసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఆ ఉన్నటువంటి 100 మంది, 100 అంటే అక్కడ 700-800 మంది ఉన్నారు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను, ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం మనం. 100 మందిలో 100 మందితో నేను మాట్లాడినప్పుడు దాంట్లో ఎవరికి జరిగింది అనేది తెలియకపోతే మనం కూడా ఎలా స్పందిస్తాము? ఏదీ లేదంట, అసలు ఫేక్ ఐడి ఉందంట, ఫేక్ నేమ్ ఉందంట, అన్ని ఫేక్ ఉన్నాయంట. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టబెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాల్సిన కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కావాలనే ఆలస్యం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ జాప్యానికి తోడు బ్యాలెట్ బాక్సులను మార్చే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకు వచ్చి లోపలికి ఏదో బ్యాలెట్ పేపర్లు లాంటివి అందించిందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. సో మా కౌంటింగ్ ఏజెంట్లను సుమారు 2 గంటల పాటు లోపలికి అలో చేయకుండా లోపల తతంగా నడిపించారని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన మా శ్రీలంతో కలిసి మంచిర్యాల నుండి సబ్ కలెక్టర్ గారు వచ్చి లోపల తరవుగా ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి లోపలికి ఎలాంటివి ఏం కాలే మేమంతా కూడా చెక్ చేస్తాం, అందరితో మాట్లాడడం. సదరు వ్యక్తి కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వారు మనకు హామీ ఇచ్చారు. ఏసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఎక్కువసేపు ధర్నా చేయడం కరెక్ట్ కాదు, మీ ప్రొటెస్ట్ మీ నిరసన మీరు తెలిపిస్తారు, సో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అలో చేస్తామని చెప్పినారు. కాబట్టి సో ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3వ విడతలో జరుగుతున్నటువంటి 102 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఇవే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అరాచకమైన వాతావరణంలో పోలీసులను అధికారులను వాడుతూ మంత్రి గారే ఇక్కడ అడ్డబెట్టి 3-4 రోజుల పాటు తిరిగి డబ్బులు మందు విచ్చలవిడి వంచుతూ ఓటర్లను ప్రజలను భయోభ్రాంతులకు గురి చేస్తూ మా పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా బెదిరిస్తూ స్వయంగా పోలింగ్ రోజు కూడా కౌంటింగ్ సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఇవాళ ఎప్పుడు కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో లేనటువంటి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో సర్పంచ్ అభ్యర్థికి డ్రా పద్ధతి ద్వారా అదృష్టం వరించింది. గ్రామంలో సర్పంచ్ పదవికి 4 అభ్యర్థులు బరిలో నిలవగా 2 అభ్యర్థులకు చెరో 155 ఓట్లు పోలయ్యాయి. అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థి 1 ఓటుతో గెలుపొందాడు. అతి కష్టం మీద ఈ విజయాన్ని లింగ గ్రామ సర్పంచ్గా సుధారాణి సాధించారు. గుడ్పాలే సుధారానికి 142 ఓట్లు రాగా ప్రత్యర్థికి సమానంగా ఓట్లు పోలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి బ్యాలెట్ ఓటు వేయడంతో సుష్మారాణి గెలుపు సాధించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులకు రుణపడి ఉంటారని, గ్రామాభివృద్ధికి తోడ్పడతానని గెలుపొందిన అభ్యర్థి కృతజ్ఞత చాటుకున్నారు. बोला
మా గ్రామం పేరు లింగ. నా పేరు గడపాలి సుష్మారాణి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాను. నన్ను గ్రామ ప్రజలందరూ ప్రోత్సహించారు. మా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా ఆయన కూడా ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. మరియు నేను పేద ప్రజలకు ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాను. గ్రామాభివృద్ధికై తోడ్పడతాను. ఒక్క పోస్టల్ బ్యాలెట్తో విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఊరి ప్రజలందరూ నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏపీలో రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రీసర్వే పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టాదారు పాస్బుక్లను మంజూరు చేయకపోవడంతో రైతులకు అవసరమైన క్రాప్ లోన్లు అందడం లేదు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులు పాస్బుక్లు లేవన్న కారణంతో రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నారు. రబీ సాగు కాలాలు సమీపిస్తోన్న వేళ విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం క్రాప్ లోన్లపై ఆధారపడే చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో ఉన్న పాత పట్టాలు, రికార్డులు చెల్లుబాటు కావని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తూ తాజా పట్టాదారు పాస్బుక్ తప్పనిసరి అని చెప్తున్నారు. రీసర్వే ప్రభుత్వం చేసింది, కానీ దాని ఫలితం మాకు నష్టం జరుగుతోంది. పాస్బుక్లు ఇవ్వకపోతే మేము బ్యాంకు లోన్లు ఎలా తీసుకోవాలి అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. పాస్బుక్లు లేకపోవడంతో కొందరు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో తక్షణమే పట్టాదారు పాస్బుక్లు జారీ చేయాలని, అప్పటి వరకు పాత రికార్డుల ఆధారంగా అయినా క్రాప్ లోన్లు మంజూరు చేసేలా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకులు సమన్వయంతో ముందుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని, సాగు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులంతా కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో వసతులు కరువయ్యాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడి దాదాపు 7 ఏళ్లు కావస్తున్నా ఈ ఆసుపత్రిలో పూర్తి వసతులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ఐసీయూ విభాగంలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్న బెడ్లు సరిపోని లేకపోవడంతో బయట ఆసుపత్రికి వెళుతున్నారు పేషెంట్లు. తాజాగా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన నరసయ్యకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకురాగా వెంటిలేషన్ బెడ్స్ అందుబాటులో లేవని మహబూబ్నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. పేషెంట్ బంధువులు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇక్కడే చికిత్స చేయాలని కోరగా వైద్యులు చేతులెత్తేశారు. దీంతో బాధిత కుటుంబం చేసేదేమీ లేక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్ కేవలం 330 పడకల ఆసుపత్రి కేవలం చూడ్డానికి కనిపిస్తుంది. కానీ జనరల్ ఆసుపత్రిలో ఈ రోజు కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదులు ఈ రోజు జిల్లా కేంద్రంలో కరువైన పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చుట్టుపక్కల అచ్చంపేట కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది రోగులు రాత్రి వేళల్లో అత్యవసరంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తే కనీసం ఇక్కడ ఐసీయూ వార్డులు కూడా ఎక్కువ లేకపోవడం వల్ల వాటిని మామూనార్కి రిఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి కల్వకోలు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో నాగర్ జిల్లా కేంద్రానికి వస్తే ఇక్కడ ఐసీయూ బెడ్లు లేవని మామూనార్కు రిఫర్ చేస్తే మామూనార్ కూడా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే అక్కడ కూడా బెడ్లు లేవని చెప్పడం జరిగింది. ఇలా 2 జిల్లా కేంద్రాల్లో కూడా కనీసం ఐసీయూ వార్డులు లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని పట్టించుకోవాల్సిన అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఐసీయూ బెడ్లు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించవలసిన జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తాత్కాలికంగా వారానికి ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి ఈరోజు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 330 పడకల ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు దాని మూలంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే స్పందించాలని మేము జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకు, ఆ యొక్క హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నా.
ఈరోజు నాగర్ కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా 25 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఏంది పరిస్థితి? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వస్తారు. ఇది హెడ్ క్వార్టర్, ఇది అచ్చంపేట నుంచి మొదలుకుంటే కల్వకుర్తి, కొల్లాపూర్ ఇదంతా వస్తారు. ఇక్కడ ఇంతమంది ప్రజలకు ఇది ఏం సరిపోతుంది? వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మాతోని ట్రీట్మెంట్ లేదు, మాకు అయితే లేదు, బెడ్లు లేవని చెప్పి హైదరాబాద్కు మామూలుగా రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి పరిస్థితి ఏంది? ఇది వాళ్ళు అప్పటికప్పుడు హైదరాబాద్కు వాళ్ళకి క్రిటికల్ పరిస్థితి ఉంటుంది, ఏమి ఉంటుంది, ఎవరు పట్టించుకుంటారు. కనీసం అక్కడ స్టాఫ్ కూడా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఈ విధానం ఎట్లా ఉంది? పోనీ కొత్త హాస్పిటల్ ఉంది ఉయ్యలవాడల దగ్గర, అది 600 పడకల హాస్పిటల్ ఉందంటే అది కేవలం శిలారాయి పలకం పైనే ఉంది. ఓపెనింగ్ చేసిరు, దాని ఎంతసేపు ప్రారంభోత్సవానికే పరిమితం చేసిరు. ఇప్పుడు అక్కడన్నా ఏర్పాటు చేస్తే ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ చేయకపోతే ఇక్కడ చేయకపోతే మీ దృష్టి మొత్తము గేమ్ల మీద దానిల మీద ఉంది. మెస్సీ అనే దేశస్తుడు, మన దేశానికి మెస్సీ అనే వ్యక్తి వస్తే మనం ఆయన ఫుట్బాల్ పేరుకు 100 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం 22 నిమిషాలకు. అంటే మీకు ప్రచారాలు, ఆర్భాటాలు, ఈ ఎలక్షన్ల మీదనే దృష్టి ఉంది తప్ప ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల స్థితిగతుల మీద మీరు ఏమీ లేదు. మేమంటే నా సొంత జిల్లా అని ముఖ్యమంత్రి అంటాడు, పేరుకు మాత్రమే ఆయన సొంత జిల్లా. ఆయన ఈ విధంగా ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. మేము కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తర్వాత ఇది రకరకాల ఉద్యమ రూపంలో తీసుకుపోతాము. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతసేపు ఉన్నా ఎవరికైనా ఓపిక ఒక హద్దు ఉంటుంది. అది వెళ్ళిపోయిన రోజులు మీరు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మీకు తిరగబడతారు. పేరు శ్రీకాంత్, మా ఊరు కల్వకోలు నాగర్. అక్కడ నుంచి మా పెద్దనాన్నని ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. అక్కడ నుంచి మనీ అఫోర్డ్ చేయలేక మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఆక్సిజన్ బెడ్స్ లేవని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ నుంచి రెఫర్ చేస్తే కూడా అక్కడ మామనార్లో కూడా కనుక్కుంటే అక్కడ కూడా ఆక్సిజన్ బెడ్స్ లేవని తెలుస్తుంది. గవర్నమెంట్ ఇది జిల్లాకి బెడ్స్ దొరుకుతలేవు. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ పేషెంట్కి అయితే మా పెద్దనాన్నకి అయితే చాలా క్రిటికల్గా ఉంది. అక్కడిక్కడ తిరిగేకంటే ఈ నైట్ టైంలో ఇక్కడే ఉంటే కొంచెం బెడ్స్ ఎక్కువ ఉంటే అవైలబుల్ ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ కూడా అవుతుండే కదా. ఇక్కడ వచ్చేసరికి ట్రీట్మెంట్ లేదు, బెడ్స్ లేవు, అసలు ఇంటిబేషన్ చేయడానికి బెడ్సే లేవని చెప్తున్నారు. కొంచెం ఎక్కువ బెడ్స్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్ని రెఫర్ చేసి ఇక్కడ కొంచెం చూడండి అని చెప్తే వాళ్ళని డైరెక్ట్గా బెడ్స్ లేవు, పేషెంట్కి ఆక్సిజన్ కంపల్సరీ, సాచురేషన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, ఆక్సిజన్ కంపల్సరీ పెట్టాలంటున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ లేవు. ఆల్టర్నేటివ్గా ఎక్కువ బెడ్స్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది. నైట్ టైంలో కూడా ఎక్కడ తిరగకుండా మళ్ళీ ఇక్కడ నుంచి అంత దూరం తీసుకెళ్ళి పేషెంట్ కండిషన్ క్రిటికల్ అయిపోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కువ బెడ్స్ ఇక్కడే ఉంటే బాగుంటుంది.